జయం ఇప్పుడు అటు తర్వాత. చదవండి. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 29 నుండి 58 వరకు. అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 57వ వచనం. పరలోక రాజ్యము మనం ఇప్పుడు కలిగి ఉన్న రక్తమాంసయుత శరీరాల కోసం తయారు చేయబడలేదు. కాబట్టి యేసు తిరిగి వచ్చినప్పుడు అప్పుడు సజీవులై ఉన్న విశ్వాసుల శరీరాలు రెప్పపాటులో ఆయన దేహంలా ఉండడానికి మార్పు నొందుతాయి. 50 నుండి 54వ వచనం వరకు. మరియు యోహాను రాసిన పత్రిక మొదటి పత్రిక 3వ అధ్యాయం 1 నుండి 3 వరకు. మృతులైన విశ్వాసులు మహిమపరచబడిన నూతన దేహాలతో లేపబడతారు. మానసిక జబ్బుల చికిత్సా శాస్త్ర పితామహుడు సిగ్మండ్ ఫ్రాయిడ్ ఇలా రాశాడు: చివరగా మరణమనే చిక్కుముడి ఉంది. దానికి ఇప్పటి వరకు ఏ చికిత్స కనుక్కోబడలేదు. బహుశా ఎప్పటికీ కనుక్కోబడకపోవచ్చు కూడా. క్రైస్తవులకు మరణంలో మరణంపై విజయం ఉంది. యేసు ఇలా చెప్పాడు: నేను జీవించుచున్నాను కనుక మీరును జీవింతురు. యోహాను సువార్త 14వ అధ్యాయము 19వ వచనం. మనం ఈరోజు ఆ విజయంలో పాలు పంచుకుంటున్నాం. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 57వ వచనం యొక్క అక్షరార్థ తర్జుమా ఇలా ఉంటుంది: అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహిస్తూ ఉండే దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం ఆయన పునరుత్థాన శక్తిని అనుభవిస్తాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. మొదటి కొరింథీ 15వ అధ్యాయం 58వ వచనం ప్రభువుకు పౌలు యొక్క స్తుతి కీర్తనే గాక ముగింపులో సంఘానికి అతని మందలింపు కూడా. మరణంపై క్రీస్తు విజయం యొక్క నిశ్చయతను బట్టి మనం ఆయన కొరకు చేసేది ఏదైనా ఎప్పటికీ వృధా కాదు, నశించిపోదు. మనం మన సేవలో స్థిరంగా, శ్రమానుభవంలో అచంచలంగా, ఇతరులకు పరిచర్య చేయడంలో వర్ధిల్లుతూ ఉండగలం. ఎందుకంటే మన ప్రయాస వ్యర్థం కాదని మనకు తెలుసు గనక. లోతుగా ఆలోచించాల్సిన విషయం. మీకు మరణాన్ని గురించిన భయాలు, చింతలు ఉన్నాయా? ఒకవేళ ఉంటే అవి ఏవి? ఆమేన్.